ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిబద్ధత, పనితీరు ఎలా ఉందో మీ అందరికీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిపక్షాలకి కాకిగోల చేస్తున్నాయే తప్ప ఆనాడు వారు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏవైతే ప్రజలను విస్మరించి ప్రజలను పట్టించుకోకుండా పేదవాడి కష్టాలని మర్చిపోయిన ఆ ప్రభుత్వం ఈనాడు ముసల కన్నీరు కార్చాలి అని, పేదవాళ్ల పట్ల వాళ్ళకున్న ప్రేమ ఇది అని చూపటానికి ఏ రకంగా తాపత్రయపడుతుందో మనం ప్రతిరోజు గమనిస్తున్నాం. ఏది ఏమైనా అది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వడివడిగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు ఎంత కాకి గోల చేసినా పేదవాడికి చేసే సహాయంలో ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కి వెళ్ళదని మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఆ రైతు వెనక ఉన్న వాళ్ళు ఏదైతే ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని పేదోడు ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టాలని వాళ్ళ కళ్ళ కళ్ళల్లాగానే ఈ ప్రభుత్వం వచ్చుదని కూడా